నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. ధనుర్మాసం యొక్క ప్రత్యేకత ఏమిటి? అసలు ధనుర్మాసాన్ని ఎందుకంత విశిష్టత? ధనుర్మాసం ఒక విశిష్టమైన మాసము. కాలాన్ని కొలిచేందుకు మనం అనేక కొలమానాల్ని వాడతాము. వాటిలో చాంద్రమాన, సౌరమానాలు ముఖ్యమైనవి. చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే దానిని బట్టి చాంద్రమానం లెక్కిస్తారు. సూర్యుడు ఒక్కో రాశిలో దాటడాన్ని బట్టి సౌరమానాన్ని లెక్కిస్తారు. సూర్యుడు ప్రవేశించిన సమయాన్ని సంక్రమణం అంటారు. ఆయా రాశులలో సూర్యుడు సంచరించే కాలమును సౌరమాసము అంటారు. ఉదాహరణకు కర్కాటకంలో సూర్యుడు ప్రవేశించే సమయమున కర్కాటక సంక్రమణము అంటారు. అదేవిధంగా కర్కాటక రాశిలో సూర్యుడు సంచరించే కాలమును కర్కాటక మాసము అంటారు. ధనస్సు రాశి ప్రవేశించిన సమయంలో ధనస్సంక్రమణ అంటారు. కాగా ధనస్సులో సూర్యుడుండే కాలమును ధనుర్మాసము అంటారు. మానవులకు ఒక సంవత్సరం, దేవతలకు ఒక రోజు అంటారు. ఈ లెక్కన ఉత్తరాయణం రాత్రి, దక్షిణాయనం పగలుగా భావించబడుతుంది. సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించుట కర్కాటక సంక్రమణము అంటారు. అక్కడ నుండి దక్షిణాయన ప్రారంభం అనగా ఇది రాత్రికాలం మకర రాశిలో ప్రవేశించు సమయం మకర సంక్రమణం. ఇక్కడ నుండి ఉత్తరాయణం అనగా పగలు భావన. ఇలా భావించినప్పుడు దక్షిణాయనముగా చివరిది, ఉత్తరాయణమునకు ముందునది అయిన ధనుర్మాసం ప్రాతకాలం వలె పవిత్రమైనది, సాత్వికమైన ఆరాధనకు ప్రధానమైనది కనుక సత్వగుణ ప్రధానమైన విష్ణువునకు ఈ నెలలో ఆరాధిస్తారు. ఈ నెల విష్ణుమూర్తికి ప్రీతికరమైనది. గోదాదేవి కథ ఈ మాసమున సంబంధించినది. సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించడాన్ని పండుగ నెల పట్టడం అని అంటారు. ఈ నెల రోజులు ఇంటి ముందు పండగ హడావిడి గుర్తు చేస్తూ 4 వీధులు శిష్ణంగా ముగ్గులు తీర్చిదిద్దుతారు. అయితే ఈ ధనుర్మాసం సౌరమానానికి సంబంధించినది కనుక మనం తెలుగువారం అనుమాయాములం, చాంద్రమాన అనుయాయులం. దీనికి గుర్తుగా ముగ్గు మధ్యలో చంద్రుని తీర్చిదిద్దుతారు. కార్తీక మాసం, మాఘమాసం, శ్రావణ మాసం ఇలా ఈ నెలకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఉందని చాలామంది భావిస్తారు. కానీ ధనుర్మాసం కూడా చాలా ఆధ్యాత్మికమైన ప్రయోజనాలు కలిగి నెల అని చాలామందికి తెలియదు. ఈ నెలకు కూడా చాలా ప్రత్యేకత ఉంది. ధనుర్మాసమంతా ఉదయం సాయంత్రము ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయడం వల్ల మహాలక్ష్మి కరుణాకటాక్షం కలుగుతుంది. ధనుర్మాసం విష్ణువుకు చాలా ప్రత్యేకమైనది. తిరుమలలో ధనుర్మాసం నెల రోజుల్లో సుప్రభాతం బదులు తిరుప్పావై గానం చేస్తారు. విష్ణు ఆలయాల్లో ఉదయం అర్చనలు చేసి నివేదనలు చేసి వాటిని పిల్లలకు పంచుతారు. ఇలా చేయడాన్ని బాలభోగం అంటారు. అలాగే ధనుర్మాసము దేవతలకి బ్రహ్మీ ముహూర్తం లాంటిది. ఈ మకర కర్కాటక సంక్రాంతుల స్నాన దాన హోమ వ్రత పూజలు చేయడం చాలా మంచిది. ధనుర్మాసం వచ్చిందంటే ఆలయాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. విష్ణుమూర్తి ప్రీతికరమైన మాసం కావడం వల్ల వైష్ణవులు ధనుర్మాస వ్రతము ఆచరిస్తారు. గోదాదేవి ధనుర్మాసం అంతా విష్ణు వ్రతం చేపట్టి స్వామిని కీర్తించింది. సూర్యాలయాలలో, వైష్ణవాలయాల్లో సందర్శించడం చాలా మంచిది. మాసం ఫలశ్రుతి ఏమిటి? ఈ ధనుర్మాసం విష్ణుమూర్తికి మనం ఒక్కరోజైనా మనసా వాచా కర్మన యథాశక్తిగా పూజించిన ఎడల 1000 ఏళ్ల విష్ణుమూర్తిని పూజించిన ఫలితం కలుగుతుంది. అలాగే ఏదైనా ఒక నదిలో కానీ లేక ఏదైనా ఒక పవిత్రమైన నది పుణ్యస్థలాల్లో కానీ లేదా చెరువుల్లో కానీ మీకు తోచిన పుణ్యస్థలంలో ఒక్క మునుగు మునిగిన 4 రెట్లు అశ్వమేధ యాగం చేసిన ఫలితం దక్కును. విన్నారుగా ధనుర్మాసం యొక్క విశిష్టత. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, లైక్ ఇవ్వండి. సర్వేజన సుఖినో భవంతు.